కాన్సల్టేషన్లో ఆల్రెడీ నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాను. ట్రాన్స్పోర్ట్ పాలసీ లేదు. 24 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పాలసీ లేదు. కనీసం వన్ టైం అయినా నిల్చోరైనా క్లియర్ వేకెన్సీ ఉన్న వాళ్ళకైనా ఇవ్వండి సార్ అని చెప్పి నేను ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చాను. ఇంకొకరు కూడా చెప్తున్నాను, 18 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఉన్నారు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, అయినా నేను వచ్చి మీ ముందు కూర్చుంటున్నా. మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. చేయగలిగి చేస్తున్నా, చేయలేని చెప్తున్నా, ఇంకోటి చేస్తున్నా. మీరు అగ్రికల్చర్ లో ఉన్నారు, నర్సెస్ లో ఉన్నారు, ఇంకో సంఘంలో ఉన్నారు, ఇంకో సంఘంలో ఉన్నారు. మీ రాష్ట్ర సంఘాన్ని, మీ జిల్లా సంఘాన్ని, మీకు సంబంధించిన అంశాల మీద ఈ రకమైన మీటింగ్ పెట్టి, ఈ రకమైన ముఖాములు పెట్టి మీరు వాళ్ళ పుస్తకానికి వాళ్ళ దగ్గర నుంచి ఒక విషయం వచ్చినప్పుడు అది కానప్పుడు నా దగ్గర రమ్మని కూడా మేము ఆల్రెడీ రాష్ట్ర సంఘానికి చెప్పాం సార్. రాష్ట్ర సంఘం మీరు వస్తారన్నారు. మా రాష్ట్ర సంఘం సమస్య తీసుకొస్తే మీరు కూడా చేయండి సార్. పద్ధతి నేను సార్ వెంకటేశ్వర వస్తే మా పెన్షనర్స్ వస్తే మా తరపు 24 గంటలు తెలిసే ఉంటాయి. లేదు ఇంకో పద్ధతి, మీ జిల్లాలో మనం వచ్చారు సార్. ఒక 2 నెలల నుంచి ఇక్కడ కచరీ ఆఫీస్ లో మాకు జిల్లాలో అవ్వట్లేదు. ఇక్కడ కచరీ ఆఫీస్ లో నేను జిల్లాలో అవుతుంటే మీ జిల్లా అధ్యక్షుడికి ఇది చేయాలి, ఆయనకి ఇవ్వాలి, ఆయన సాల్వ్ చేస్తాడు. ఆయన సాల్వ్ చేయలేని పక్షంలో సాల్వ్ చేస్తాడు. సింపుల్ ఇష్యూ. అందుకని ఇటువంటి వాళ్ళ మీద మీరు కూడా కొంత ఎడ్యుకేట్ చేయాలి. మీరు కూడా కొంత ఎడ్యుకేట్ చేయాలి సార్. మా దగ్గర మా పిహెచ్సిలో 3 డ్యూటీ వేస్తున్నారు సార్, ఒకరు డ్యూటీ వేయట్లేదు సార్, సార్. వాళ్ళని రెగ్యులర్గా ఉన్న జిఎన్ఎంస్ నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళకి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తున్నారు సార్. దానికోసం మా వాళ్ళు స్టేట్ లెవెల్లో ధర్నాలు చేశారు, బట్ ఉపయోగం పడలేదు ఏం కూడాను. దానివల్ల ఏఎన్ఎంస్ వల్ల జిఎన్ఎంస్, బిఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు సార్. అలాగని 100% గ్రాస్ లేదు, శాలరీస్ ఇంక్రీజ్ లేదు. సచివాలయం కాదు, ఏఎన్ఎంస్ని జిఎన్ఎంగా 2 years మన దగ్గరే ట్రైనింగ్ ఇచ్చారు స్టేట్ లెవెల్. సచివాలయంలో కూడా ఉన్నారు, అందులో ఉన్నారు కదా. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నారు. 2020 నుంచి మన వాళ్ళందరూ చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా కోవిడ్ చేసిన ప్రతి సౌత్ ఇండియన్ స్టేట్ కూడా స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదు. అందుకనే సార్కి చెప్తున్నాను. కాంట్రాక్ట్ బేస్లో దాని ఇంక్లూడింగ్ స్టాఫ్ రెగ్యులర్ అవ్వలేదు. వాళ్ళు చేయడానికి 2 years ట్రైనింగ్ అయినా రెగ్యులర్ అవ్వడం రెగ్యులర్ పోస్టింగ్స్ అనేది దాని మీద చాలా గొడవ జరిగాయి. ఆనందాన్ని ఏదంతా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇరిగేషన్